లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే కానా అను ఊరిలో ఒక వివాహం జరుగుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వివాహమునకు ఆహ్వానించబడ్డాడు. ఆ వివాహంలో ఒక లోటు జరిగింది. ద్రాక్షరసం అయిపోయింది. ఈరోజు వివాహమునకు పిలిచిన వాళ్ళు భోజనాలు అయిపోయినట్లయితే ఆ వివాహము ఇంటి వారికి అది గొప్ప అవమానముగా ఉంటుంది. ఈరోజు వివాహమునకు పిలిచిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టలేకపోతే అది అవమానకరంగా జరుగుతుంది. అట్లాగే వివాహంలో ద్రాక్షారసము కూడా అయిపోయింది. అది యూదులకు అవమానకరమైనది. అయితే యేసుక్రీస్తు ఆ వివాహమునకు పిలువబడ్డాడు కనుక ఆయన అక్కడ అద్భుత కార్యమును జరిగించి నీటిని ద్రాక్షారసముగా మార్చి అద్భుతమైన శ్రేష్టమైన ద్రాక్షారసమును తిరిగి మళ్ళీ ఆ విందు వారికి అనుగ్రహిస్తాడు. ఆ ఇంటి వారికి అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు పిలువబడ్డాడు గనుక అక్కడ కార్యం జరిగింది. ఈరోజు యేసుక్రీస్తును నీవు నీ జీవితంలోనికి పిలిస్తే నీ అవమానమును, నీ శోధనను, నీ దరిద్రమును, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను ఆయన ఆశీర్వాదకరంగాను ఘనమైనవిగాను మారుస్తాడు. నీవు ఆయనను నీ జీవితంలో చేర్చుకున్నట్లయితే, ఆయన వాక్యము ప్రకారం, ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే ఎంతోమంది ఎన్నో గొప్ప దీవెన ఆశీర్వాదాలను